హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ప్రిస్క్రిప్షన్ రివ్యూ. అంటే 3 ఇయర్స్ ఓల్డ్ బేబీకి కోల్డ్, కఫ్, ఫీవర్, మ్యూకస్ అంటే నంజు ఏర్పడినట్లయితే ఒక పీడియాట్రిషియన్ ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, ఆ మెడిసిన్ ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాయి, ఆ మెడిసిన్ యొక్క ఫుల్ రివ్యూ ఈరోజు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి ఏంటంటే దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకు మాత్రమే చెప్పడం జరిగింది. అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్కి డాక్టర్స్ ఎంత డీప్గా డయాగ్నోసిస్ చేసి, అంటే హైట్, వెయిట్, టెంపరేచర్, చైల్డ్ యొక్క ఫిజికల్ కండిషన్ ఏంటి అనే టోటల్ విషయాలు డయాగ్నోసిస్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ చాలామంది డైరెక్ట్గా మెడిసిన్ లేదా సిరప్స్ యూజ్ చేస్తుంటారు. ఇలా డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ మరియు డోసేజ్ ఎక్కువ అయినట్లయితే పేషెంట్ యొక్క ఆర్గాన్స్పై చాలా ఎఫెక్ట్ పడుతుంది. కావున డైరెక్ట్గా ఏ మెడిసిన్ యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకే యూజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ప్రిస్క్రిప్షన్లో 3 ఇయర్స్ బేబీ, వెయిట్ వచ్చేసి 12.9 kgs, టెంపరేచర్ 100 ఫారెన్హీట్స్, హైట్ 83 సెంటీమీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 3 kgs, 100 ఫారెన్హీట్స్, 83 సెంటీమీటర్స్ ఉన్న ఒక 3 ఇయర్స్ బేబీకి కోల్డ్, కఫ్, ఫీవర్ 2 days నుంచి ఉంది అని మెన్షన్ చేశారు. ఇందులో 4 types ఆఫ్ సిరప్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 అజిత్రోమైసిన్ 200 mg లిక్విడ్ సిరప్, మ్యూకోలైట్ LS సిరప్, మాంటెక్ LC కిడ్ సిరప్, P250 అంటే పారాసెటమాల్ 250 సిరప్. వీటితో పాటుగా నెబులైజేషన్ ప్రిస్క్రైబ్ చేశారు. దాని రివ్యూ ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 అజిత్రోల్ లిక్విడ్ 200 mg. ఫ్రెండ్స్, ఇందులో అజిత్రోమైసిన్ 200 mg అంటే 5 ml కంటెంట్లో 200 mg ఉంటుంది. అంటే ఇందులో బేబీకి 3 ml పర్ డే ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే 120 ml వరకు బేబీకి ఇవ్వవచ్చు అని. దీని యూజ్ వచ్చేసి వేరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ని తగ్గించగలదు మరియు న్యూమోనియా, బ్రాంచియైటిస్, సైనసైటిస్ వంటి వాటిని తగ్గించగలదు. అంటే ఓవరాల్గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ను తగ్గించగలదు. కనుక ఈ బేబీకి కోల్డ్, కఫ్, మ్యూకస్, ఫీవర్ ఉంది కనుక ఈ యాంటీబయాటిక్ వాటిపై ప్రభావవంతంగా పనిచేయగలదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యూకోలైట్ LS సిరప్. ఈ సిరప్ అనేది ముఖ్యంగా కఫ్ మరియు మ్యూకస్ అంటే దగ్గు మరియు నంజును తగ్గించగలదు. ఈ మ్యూకస్ను తగ్గించడం వల్ల శ్వాసనాళాల్లోని మజిల్స్ రిలాక్స్ అయ్యి శ్వాసక్రియ సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. ఓవరాల్గా నంజు మరియు కఫ్ను కంట్రోల్ చేయగలరు. దీనిని 3 ml చొప్పున డైలీ థ్రైస్ అంటే 3 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ మ్యూకోలైట్ LS సిరప్ యొక్క ఫుల్ రివ్యూ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి చూడగలరు. నెక్స్ట్ వచ్చేసి మోంటెక్ LC కిడ్ సిరప్. దీని యొక్క యూజెస్ వచ్చేసి ఇందులో లివోసిట్రజన్ మరియు మోంటెలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది కోల్డ్ అంటే బ్లాక్డ్ ఆర్ రన్నీ నోస్ అంటే ముక్కు బ్లాక్ అవ్వడం, ముక్కు నుండి చీమిడి రావడం, స్నీజింగ్, వాటర్ రైస్ని కంట్రోల్ చేయగలదు. ఇది కోల్డ్ వల్ల వచ్చే ఫీవర్ని కూడా కంట్రోల్ చేయగలదు. ఈ సిరప్ని 3 ml చొప్పున డైలీ 2 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిరప్ వచ్చేసి P250 అంటే పారాసెటమాల్ 250 సిరప్. కామన్గా అందరికీ తెలిసిందే. ఈ మ్యూకస్, కోల్డ్, కఫ్ మరియు ఇన్ఫెక్షన్ వల్ల బాడీ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, బాడీ పెయిన్స్, హెడేక్ వంటివి రావడం జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ పారాసెటమాల్ అనేది టెంపరేచర్ని కంట్రోల్ చేసి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ పారాసెటమాల్ 250 సిరప్ని 4 ml చొప్పున డిపెండ్ ఆన్ ఫీవర్ అంటే 6 hours ఒకసారి ఫీవర్ ఉన్నట్లయితే ఇవ్వాలని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 4 సిరప్స్ అంటే 4 సిరప్లు అనేవి అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్స్, ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి, మ్యూకోలైట్ LS మ్యూకస్ మరియు కఫ్ మరియు మోంటెక్ LC కోల్డ్ అండ్ కఫ్, పారాసెటమాల్ అనేది ఫీవర్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ సిరప్స్తో పాటుగా నెబులైజేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ నెబులైజేషన్ అంటే సమ్ రెస్పిరేటరీ కండిషన్స్ అంటే కోల్డ్, కఫ్, మ్యూకస్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ నెబులైజేషన్ యూజ్ చేయడం వల్ల శ్వాస అనేది ఊపిరితిత్తులో డీప్గా వెళ్ళి శ్వాస ఈజీగా తీసుకునేలా చేస్తుంది. కావున నెబులైజేషన్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇలా డాక్టర్తో డయాగ్నోసిస్ చేయించుకొని మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఆ 3 years బేబీ 4 daysలో క్యూర్ అయింది. కానీ చాలామంది పేరెంట్స్ డైరెక్ట్గా ఏ కఫ్ సిరప్, కోల్డ్ ఆర్ ఫీవర్ సిరప్ యూజ్ చేస్తుంటారు. ఇలా ఒక్క సిరప్ అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలదో మీకే అర్థమైంది అనుకుంటున్నాను. కనుక ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే టోటల్గా డయాగ్నోసిస్ చేయించుకొని సిరప్స్ యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మెడిసిన్ పైన అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఏ సిరప్ కానీ యూజ్ చేయకండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.